శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆవియాసాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రగ్రహం మీనరాశి నుండి, అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశిలోకి మారుతున్నాడు. మేషరాశిలోకి 26th మార్చ్, 26వ తారీఖుని మార్చి నుండి ఏప్రిల్ 19th వరకు మేషరాశిలోనే ఉంటాడు. సో మేషరాశిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి ఈ శుక్రుడిచ్చే ఫలితాలు, ఈ 25 రోజులు ఉంటాడండి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ నెల 25వ తారీఖు మార్చి నుండి అలాగే 19th ఏప్రిల్ వరకు కూడా అద్భుతంగా మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందండి. 5th house లార్డ్ మీకు పంచమాధిపతి కూడా అయ్యాడు కదా. పంచమాధిపతి 4వ భావంలో కేంద్రంలో పర్ఫెక్ట్గా బాగున్నాడు. అది లెక్క. అంటే ఏంటంటే అత్యంత రాజయోగకారకుడు మీకు చతుర్థ భావంలో ఉండడం వల్ల భూముల్ని, వాహనాల్ని, గృహాల్ని, బంగారు ఆభరణాలని, బాగా మ్యూజిక్ చేసే తత్వాన్ని, భరతనాట్యాన్ని డెవలప్ చేయడం, ఇవన్నీ మీకు ఇస్తాడు. మంచి మంచి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. వాహన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ, తల్లిగారి యొక్క ప్రేమ ఎక్కువ మీ మీద ఉంటుంది. అలాగే మీ చేస్తున్నటువంటి విద్య మనది వస్తుందండి. అంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ కాబట్టి మీరు రాస్తున్న ఎగ్జామ్స్లో బాగా రాస్తారు, ఖచ్చితంగా బాగా రాణిస్తారు కూడా. ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవుతారు. అంటే విద్యార్థులకి అనుకూలవంతమైన కాలము అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. అంతేకాదండి, రైతులకు కూడా భూములు బ్రహ్మాండంగా ఉంటాయి. పంటలు అంటే కొంతమంది పాడి పంటలు అంటాం, పంటల్లో బాగా సక్సెస్ అవుతారు. పండ్ల తోటలు కూడా ఉంటాయండి. మామిడి పళ్ళు అంటాం కదా, మామిడికాయ, ఆ పండ్ల తోటలు, మీకు యాపిల్ పండ్లు అంటాం కదా, పండ్ల తోటలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడే భాగ్యాన్ని విపరీతంగా ఇస్తాడు. అంటే ఉన్నతమైన చదువుల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు. పంచమాధిపతి కాదు, భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి భాగ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, దైవ దర్శనం చేసుకుంటుంటారు, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేసేసుకుంటుంటారు. చాలా అదృష్టం కలిగి మీరు ఉంటారు అన్నది ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఓం హ్రీం శ్రీం ముందర ఐం కూడా పెట్టారు కదా. ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని, మూల మంత్రాన్ని జపించినంత మాత్రమే అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి. నేను వాటరీ ఆదినారాయణరావు అండి. ఆది అస్ట్రాలజీ నుంచి నేను చేస్తుంటాను, మీకు తెలియంది కాదు. నాకు కూడా నా జనరల్గా విదేశాల నుంచి ఫోన్లు రావడము, మీరు కూడా ఫోన్ చేయడము జరుగుతూ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు కానీ లేదా మీ వాళ్ళ జాతకాలు కానీ చూపించుకోదలుచుకుంటే జనరల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఎప్పుడూ కూడా మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావాలంటే, కరెక్ట్ ప్రిడిక్షన్స్ రావాలంటే కరెక్ట్ టైం ఉండాలండి. అంటే మీరు పుట్టిన టైం సెకండ్స్తో కరెక్ట్గా ఉండాలని అక్కర్లా. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా పర్వాలేదు. మనకి ఏంటంటే దశల్లోనూ అంటే మరి జరుగుతున్న దశలు ఉంటాయి కదా, ఆ దశలో మనం చెప్పే వాటిలో అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కరెక్ట్ టైం ఉంటే మంచిది. అంతేకాకుండా గోచార ప్రకారం ఎలా ఉంటుంది, అలా మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటాము, గోచార ప్రకారమే చెప్పుకుంటుంటాం. అంటే ఆ గోచార ప్రకారం చెప్పుకోవడం మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోతాయి అనుకోకూడదు. అంటే నాకు చెప్పే గోచార ప్రకారం చెప్తున్నాను, నాకే జరిగిపోతుంది అనుకోకూడదు. అంటే మనకి ఇంపాక్ట్ అవుతుంది అనుకోకూడదండి. గోచారం అనేది చాలా మంది ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి జాబ్ రావట్లేదని కొంతమందికి, అలాగే వివాహాలు కావట్లేదని కొంతమందికి, చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ అని కొంతమందికి, భార్యాభర్తలు దూరం అవడము, ఇలా చాలా విషయాలు మనకి జాతకాల్లో పరిశీలిస్తామండి. అది కూడా చెప్తాము. చాలామంది అందుకనే ఫోన్లు చేస్తుంటారు. అంతేకాకుండా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్. నేను అంటే కాస్ట్ అకౌంట్ అంటే ఐసీడబ్ల్యూ అంటాం మనం. 34 ఇయర్స్ నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. అంతేకాకుండా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 2000 ఇయర్లో నేను ఎంఏ ఆస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే కొద్దో గొప్ప నాకు అనుభవం ఉందని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పానండి. చాలామంది జాతకాలు చెప్పించుకుంటారు. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే
నాకు మీ డీటెయిల్స్ పంపించండి. నేను ఇలాగ షూటింగ్‌లలో ఉండడం వలన, అంటే చిన్న చిన్న ప్రయాణాలు, కొంతమంది షార్ట్ జర్నీస్ చేస్తుండడం వల్ల మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ నాకు వాట్సాప్ చేయడం వల్ల, వాట్సాప్‌లో చేస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానండి మీకు. నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. మూడో వ్యక్తి ఎవడు మన మధ్యలో ఉండడు. ఖచ్చితంగా నేనే మాట్లాడి, నేనే మీకు స్వయంగానే మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ తర్వాత కూడా మీరు ఫోన్ చేసి ఏమాత్రం డౌట్లున్నా కూడా, ఒకసారి జాతకం చెప్పేసినా మళ్ళీ డౌట్‌లొస్తాయి. మీరు ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా ఫీజులు అవేం తీసుకోకుండా ఖచ్చితంగా నేను మీకు అటెండ్ అవుతాను. ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. మీరు నా మీద నమ్మకం ఉంచండి. అన్నీ మంచిగా జరుగుతాయి. అంతేకాకుండా మనం వాస్తు శాస్త్రంలో కూడా నాకు తెలుసండి. మనం ఎక్కువగా దీంట్లో వెళ్ళలేకపోతున్నాం వాస్తు శాస్త్రంలో కూడా. అంటే కాన్సంట్రేషన్ అస్ట్రాలజీ చేయడం వల్ల మీకు కూడా ఏమన్నా అనుమానాలు గాని, కొన్ని సలహాలు సలహాలు కావాలన్నా, చిన్న చిన్న సలహాలు కావాలన్నా మీరు నన్ను సంప్రదించొచ్చు. అంటే కొన్ని అనుమానాలు వస్తాయి ఆస్ట్రాలజీలో. అదే వాస్తు శాస్త్రంలో. కొన్ని మీకేమన్నా డౌట్లుంటే మీరు నాకు చెప్పండి. నేను ఫోన్ల ద్వారానే మీకు నేను క్లియర్ చేసేస్తుంటాను. కొన్ని కొన్ని బ్లూ ప్రింట్స్ కూడా పంపిస్తుంటారు కొంతమంది. అది కూడా చూసేసి కూడా చెప్పొచ్చండి. సో, మీకు అందుబాటులో ఉంటాను నేను. సో, మీరు ఆది ఆస్ట్రాలజీని నమ్మండి. ఖచ్చితంగా నేను మంచి మార్గమే చేస్తాను. నిజాయితీగా ఉండడమే ఆది ఆస్ట్రాలజీ నా యొక్క లక్షణం. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. అంటే విపరీతంగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి అవేమీ ఉండదండి మన దగ్గర. అంటే ఉండవు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా జరిగిపోతుంది కాదు. ఏదేమైనా మన జాతకాల మీద, మనకు జరుగుతున్న దశల మీద ఆధారపడి ఉంటుంది. సరే, దానికంటే పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. పరిష్కార మార్గాలేంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం శుక్రుడు వలన మనం తెలుసుకున్నాం. శుక్రుడు కొంతమందికి ఆల్మోస్ట్ చాలా మందికి కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ ఆయన మూడో ఇంటి వాడిగా ఉండడము, అంత శుభ ఫలితాలు ఇవ్వకపోవడము, 10థ్ హౌస్ లార్డ్‌గా ఉండడం కొన్ని కొన్ని ఉన్నాయి హౌసెస్. 11వ ఇంటి వాడిగా మంచి ఫలితాలు ఇవ్వలేకపోవడము, 12థ్ హౌస్ లార్డ్‌గా కొన్ని కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల కొంతమందికి మంచి చేయడము, కొంతమందికి శుభ ఫలితాలు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అసలు మనకి మంచి చేయాలి, శుక్రుడు వల్ల మనకు మంచి జరగాలి అని అంటే 26వ తారీఖు నుంచి మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్ 19th వరకు కూడా మనకి శుక్రుడు వల్ల మంచి జరగాలంటే ఫస్ట్ అమ్మవారిని పూజించాలి. ఎవరు? మీ గ్రామ దేవతనే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆవిడకే ఇవ్వాలి. ఉదాహరణ మనం చెప్తుంటాం కదండి, భీమవరం మా ఊళ్ళో అమ్మగారు అంటుంటాం. అలా నేను ఉదాహరణ చెప్తున్నానండి. అలాగా మీ ఊరికి ఎవరైతే గ్రామ దేవత ఉంటారో ఆవిడని పూజించాల్సిందే. ఆవిడని పూజించిన తర్వాత మాత్రమే దుర్గా అమ్మవారిని పూజించడము, కుంకుమలతో కానీ, కుంకుమతో పూజలు చేయడం కానీ, లేకపోతే దుర్గా సప్తసతి మార్నింగ్ టైంలో చేస్తారు కనకదుర్గ. అది చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒకటి, ప్రతి రాశి వాళ్ళు చేయించుకోవచ్చు. అదొకటి. అంతేకాకుండా చండీ హోమాలు మనం అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే ఎక్కడో పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు జరుగుతుంటాయండి. అక్కడ మన పేర్లు ఇచ్చి మనం అంటే ఇండివిజువల్‌గా చేయించుకోవడానికి చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి, మనము ఇండివిజువల్‌గా చేయించుకోలేం కాబట్టి గుళ్ళలోకి వెళ్ళి దగ్గరుండి మనం కూడా పాల్గొనొచ్చు. మీకు తెలియని విషయం కాదు. చెయ్యొచ్చు. అదొకటి. మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీదేవుని అమ్మవారిని కలవ పువ్వులతోనూ దొరికితే మారేడు దళాలతోనూ, అలాగే మల్లె పువ్వులతోటి శివుణ్ణి పూజించిన అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన భార్యాభర్తలు కలిసి ఉంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని నేను చాలా చోట్ల చదివానండి. గురువు గారు కూడా చెప్తుంటారు మనకి. సో, ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అన్నిటికంటే ముఖ్యం టాప్ మోస్ట్ ఏంటంటే లలితా సహస్రనామాలు. అందరికీ చాలామంది మహిళలకి, పెద్దవాళ్ళకి, పురుషులకు కూడా నోటికి వచ్చేస్తుంది. చెప్పగలరు, పాడగలరు, చెప్పగలరు. మొత్తం లలిత శాస్త్రం మొత్తం కూడా. అటువంటి వాళ్ళందరికీ నమస్కారం. సో, వాళ్ళందరూ కూడా ఈ లలితా సహస్రనామాలు చేయడం వల్ల, అదే లలితా సహస్రనామంలోనే మనకు మంత్రం, మూల మంత్రం కూడా ఉంది కదా! గురువుగారు మనకి ఉపదేశించారు కదా! అదేంటంటే ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈఎం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈఎం హ్రీం
శ్రీమాత్రే నమః అమ్మ తల్లి అని మీరు వేడుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండబోతున్నారని నన్ను అడగండి. ఖచ్చితంగా ఉంటారు. అడగండి అంటే మీ జాతక ప్రకారం ఉంటుందనుకోండి. అంత అదృష్టాన్ని అమ్మవారు ప్రసాదిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ గ్రామ దేవతని, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవార్లని పూజించండి. సర్వ శుభాలు కలుగుతాయి. సో మీరందరూ కూడా ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.